హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 16th ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తనుజ చెప్పింది విని అను షాక్ అయ్యి టెన్షన్కి కళ్ళు తిరిగి పడిపోతుంది. సరిగ్గా అప్పుడే రమ్య రావడంతో తనని అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపినా సరే అను కళ్ళు తెరవకపోవడంతో భయంతో ఆంటీ అంకుల్ అని అరుస్తూ అనుని లేపడానికి ట్రై చేస్తుంది. రమ్య అరుపులు విన్న అందరూ అవి అను రూమ్లో నుంచి రావడంతో ఏమైందోనని కంగారుగా పరుగులాంటి నడకతో వెళ్తారు. అందరికన్నా రామ్ ముందుగా వెళ్ళి చూసేసరికి అను తడుతూ రమ్య ఏడుస్తూ కనిపిస్తుంది. వెంటనే అనుని తన చేతుల్లోనికి తీసుకొని మంచంపై పడుకోబెట్టి బుక్కలు తడుతూ పిలుస్తాడు. అయినా అనులో కదలిక లేకపోవడంతో పక్కనే ఉన్న వాటర్ తీసుకుని ముఖంపై చిలకరించగా మెల్లిగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ తను విన్న మాటలు గుర్తొచ్చి మూసుకుపోతున్నాయి. రామ్ అరికాల్లో పాముతూ రమ్య నువ్వు చేతులు రుద్దు అని చెప్తాడు. సరేనండి అని తను కూడా ఏడుస్తూనే చేస్తుంటుంది. అందరూ వచ్చి అనుని అలా చూసి దగ్గరికి వెళ్ళి పిలుస్తూ లేపుతుంటారు. తనకి చెమటలు ఎక్కువ అవ్వడంతో అక్క నువ్వు వెళ్ళి ఉప్పు నీళ్ళు తీసుకురా అని చెప్పి పంపించి ఆంటీ జరగండి ఆ చెమటలు తుడుస్తూ తలగడ సపోర్ట్ పెట్టి కూర్చోబెడతాడు. అంజలి ఉప్పు నీళ్ళు తాగానే వాటిని తీసుకుని అనుకి పడతాడు. అవి కొంచెం లోపలికి వెళ్ళేసరికి బీపీ నార్మల్ అయ్యి కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ తన చుట్టూ కంగారుగా చూస్తూ ఉంటారు. రామ్ తన పక్కనే ఉండటంతో ఆఫీసర్ మావయ్య గారికి ఎలా ఉంది, ఆయన ఎక్కడున్నారు, నేను ఆయన్ని చూడాలి అంటూ మంచం దిగబోతుంటే రామ్ అడ్డుకొని అను నాన్నకేమవుతుంది, ఆయన బాగానే ఉన్నారు, కింద రెస్ట్ తీసుకుంటున్నారు. లేదు ఆఫీసర్ ఆయన చాలా ప్రమాదంలో అని చెప్పే మాట తన గొంతులోనే ఆగిపోతుంది. ఎదురుగా తనుజ తనతో పాటు డాక్టర్ ఉన్నారు. అందరూ అను ప్రవర్తనకి కంగారు పడుతుంటే రమ్య రామ్ మాత్రం తనని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసి రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది. అను పట్టుకున్న చేతి వంక చూస్తే అది లైట్గా వణుకుతూ ఉంటుంది. తనుజ దగ్గరికి వచ్చి రామ్ ఈయన మామయ్య గారి కోసం వచ్చారు, తనకి బాగాలేదంటున్నారుగా, ఒకసారి చూడనివ్వండి అంది. సమయానికి బాగానే వచ్చారండి, ఎందుకో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం చూడండి అని చెప్పారు. నేను చూస్తాను, మీరందరూ బయటికి వెళ్ళండి, తనని చెక్ చేయాలి అని వెళ్ళమంటారు. అందరూ సరే అని వెళ్తుంటే రామ్ కూడా అను చేతిని వదిలి వెళ్దామనుకుంటే వద్దు అన్నట్టుగా తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఇటు వెళ్ళలేక ఉండలేక రామ్కి ఏం అర్థం కాదు. ఎదురుగా రమ్య కనబడేసరికి తనని అను చేతిని తన చేతిలో పెట్టి జాగ్రత్త అను, డాక్టర్ వంక ఒకసారి చూసి వెళ్తాడు. నువ్వెందుకమ్మా అంటే ఏం పర్వాలేదు సార్ నేనుంటాను అంటుంది. అతను తనుజ వంక చూస్తే ఏం కాదు అన్నట్టుగా కళ్ళార్పుతుంది. అతను ఓకే అని చెక్ చేసి బీపీ మిషన్ పెట్టుకోమని తనుజకి ఇస్తాడు. ఆ తర్వాత దగ్గుతూ కొంచెం వాటర్ తీసుకురమ్మా అని రమ్యని అడుగుతారు. తనుజ వంక చూస్తే మిషన్ పట్టుకొని ఉంది, అందుకని ఇక తప్పక రమ్య వెళ్తుంది. తను వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి వచ్చి ఏంటి అంత షాక్ అయ్యావా, వెంటనే పడిపోయావు అంటుంది తనుజ. ఎందుకు, ఏం కావాలి మీకు, మమ్మల్ని ఏడిపిస్తే ఏం వస్తుందని అంది. ఎందుకు ఏం కావాలి అంటున్నావు కదా విను, నీ అన్ని ప్రశ్నలకి సమాధానం రామ్ కావాలి నాకు. నేనేం చేసినా, ఎంతమందిని బాధ పెట్టినా, ఎవరిని ప్రమాదంలోకి నెట్టినా అన్నీ నా రామ్ కోసమే, అర్థమైందా? నా రామ్ని నాకు ఇచ్చే, మీకెవ్వరికి ఎలాంటి బాధలు కన్నీళ్ళు ఉండవు. ఇచ్చేస్తావా చెప్పు, నా రామ్ని నాకు ఇచ్చేస్తావా అంది. చూడండి ప్రేమని ఇలా బలవంతంగా పొందలేము, ఇది సరైన పద్ధతి కాదు అంది అను. ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం నా రామ్కి దూరంగా ఉండు, లేదంటే చెప్పానుగా కనుక నువ్వు ఏమీ చేయలేవు. అనవసరంగా టెన్షన్ పడి బీపీతో ఇదిగో ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం తప్ప. చూడను, నాకు నీ మీద మీ ఫ్యామిలీ మీద ఎవ్వరి మీద ఎలాంటి కోపం లేదు, కానీ నా రామ్కి నాకు మధ్య ఎవరైనా అడ్డుగా రావాలని చూస్తే మాత్రం అప్పుడు నాకన్నా చెడ్డవాళ్ళు ఉండరు. నువ్వు చెప్పేది నిజమే అయితే నా జీవితాన్ని ఎందుకని అతనితో ముడిపెట్టి నాశనం చేయాలని చూస్తున్నావు, నేనేం తప్పు చేశాను అని అంటుంది ఆవేశంగా అను. చెప్పాగా నాకు రామ్కి మధ్యలో ఎవరైనా వస్తే నేను తట్టుకోలేనని. వ్యాలంటైన్స్ డే రోజు నిన్ను రామ్ పక్కన చూశాను, ఆ క్షణమే నిన్ను చంపాలని నిర్ణయించుకుని నీ మీద ఒకసారి అటాక్ కూడా చేశాను. నీ గుడ్ లక్, నువ్వు కొంచెంలో తప్పించుకున్నావు. అప్పుడే నిన్ను ప్రేమించే విక్రమ్ వచ్చి నన్ను కలిశాడు. వాడికి నువ్వు కావాలి, రామ్ నాకు కావాలి, అందుకే ఇద్దరం కలిసి ప్లాన్ చేశాము.
నేను ఇలా లాక్ చేశాం అంటూ చేసిన కుట్రలన్నీ గొప్పగా చెప్తుంది తనూజ. తన మాటలు విన్న అనుకి అప్పటి వరకు తనూజపై ఉన్న కోపం స్థానంలోకి అసహ్యం వచ్చి చేరుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? అయినా నువ్వింకా చూడటం తప్ప ఏం చేస్తావులే. మేం చెప్పింది చేయడమే కానీ నీకింకా వేరే దారే లేదు. ఈ విషయాన్ని కాస్త బుర్రకెక్కించుకో అని డాక్టర్ గారు మనం వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దామా అని అంది. వెళ్తున్న తనూజని పిలుస్తుంది అను. వెనక్కి తిరిగి ఏంటి ఇంకేమైనా చెప్పాలా అని అంది. ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటో చెప్పు. నువ్విప్పుడు నాతో చెప్పావే, అవన్నీ నేను చూపించే వ్యక్తి ముందు చెప్పగలవా? తనూజ అర్థం కానట్టుగా చూస్తుంది. ఇప్పటి వరకు ఓ తెగ అంటున్నావుగా నా రామ్ అని, ఆయన ముందు చెప్పగలవా అని అంది. వాట్? నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుందా అంటుంది కోపంగా. బాగా అర్థమవుతుంది. అయినా ఎందుకని అంత కోపం? నిజంగా అది కోపమా లేక భయమా? భయమా? నాకెందుకు భయం? నేనేం తప్పు చేయలేదు భయపడడానికి. అవునా? అయితే ఈ చెమటలెందుకు? ఆఫీసర్ గారితో మాట్లాడమంటే ఎందుకని నువ్వు వెనుకబడుతున్నావు అను అడిగే ప్రశ్నలకి సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది తనుజ. నేను చెప్పనా? నువ్వు చేసేది తప్పు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఒకవేళ ఇదంతా ఆయనకి తెలిస్తే తర్వాత నీ ముఖం కూడా చూడడు సరిగదా. నీకు ఏ గతి పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించు. ఏంటి ఇలా మాటలతో చెప్పి నన్ను బెదిరిస్తున్నావా? చాచా, అలాంటి నీచమైన అలవాట్లు ఉన్నది నీకు. ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, నేను ఎవ్వరికీ చెప్పను, వేటిని అంటుకోను. కానీ ఒక్కటి, మీరు అనుకునేది మాత్రం జరగదు. పాపం మా గురించి తెలిసేసరికి కొంచెం బ్రెయిన్ డిస్టర్బ్ అయినట్టుంది. ఏదేదో మాట్లాడేస్తున్నావు. డాక్టర్ గారు పాపం ఒకసారి చూడండి అంటుంది. ఆ డాక్టర్ని అలానే నీకు తోడుగా నీ పక్కనే ఉంచుకో. భవిష్యత్తులో ఆయన అవసరం నీకు చాలా ఉంది. ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అంది తనూజ. నేను కేవలం మాట్లాడుతున్నాను అంతే. మీకులా ఎవరి జీవితాలతో ఆడుకోవడం లేదు. అయితే ఇప్పుడేమంటావు అని 2 చేతులు కట్టుకొని నిలబడి అంటుంది తనూజ. నీకు నిజంగా నీ ప్రేమ మీద నమ్మకం ఉందా? అదేం పిచ్చి ప్రశ్న అంది. పిచ్చి ప్రశ్న కాదు, ఉందా లేదా చెప్పు అని అడిగింది అను. ఉంది, చాలా, అంతకన్నా ఎక్కువగా. నా మీద నాకు నమ్మకం ఉంది. నా మొండితనం, పట్టుదల, నేను ఏదన్నా సరే సాధించి తీరుతాను అంది. మరి అంత నమ్మకమే ఉంటే ఇలా ఈ అడ్డదారుల్లో ఎందుకని నీ ప్రేమని చేరుకోవాలనుకుంటున్నావు? నీ ప్రేమ నిజమే అయితే అదే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. అంతేకాని ఇలాంటి పనుల వల్ల అందరికీ దూరమై చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీ వాళ్ళందరి ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయి. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు అంది ఆవేశంగా. ఆ మాటకి అను నవ్వుతుంది. తన ప్రవర్తనకి డాక్టర్ తనుజ ఇద్దరు కూడా అను వంక చూస్తారు. ఎందుకలా పిచ్చిదానిలా నవ్వుతున్నావు అని అడిగింది తనుజ. ఏం లేదులే, మా వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నావు. కానీ లేదంటే నీ చేతకానితనం గుర్తొస్తే నవ్వొస్తుంది. ఏంటి వాగుతున్నావు? నేను చేతకానిదన్నా? తెలుస్తుందిగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఇలా మా వాళ్ళని అడ్డం పెట్టుకునో, మావయ్య గారికి అపాయం ఉందని బెదిరించో కాదు, నిజాయితీగా నీ ప్రేమతో ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకో. లేదు, నేనుండగా ఆ పని సాధ్యమవ్వదు అని ఒప్పుకో. నేనే తప్పుకుంటాను అంది అను. ఏంటి నువ్వుండగా రామ్ని నేను సొంతం చేసుకోలేనా? కలలు కంటున్నావా? లేదు, జరిగేదే చెప్తున్నా. నన్ను చూసి భయపడేగా ఆ విక్రమ్తో కలిసి బ్లాక్మెయిల్ చేసి ఈ బలవంతం పెళ్లికి ఏర్పాట్లు చేశావు. కానీ నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. అదేంటో తెలుసా? నాకు ఇంకొకరితో పెళ్లి జరిగితే రామ్ గారు నన్ను మర్చిపోయి నిన్నెలా చేసుకుంటారు? ఎందుకు చేసుకోడు? నువ్వు తన మనసులో ఉండబట్టేగా నన్ను పట్టించుకోవడం లేదు. అదే నువ్వు వేరే వారికి భార్య అయితే కొంతకాలం బాధపడి మళ్ళీ తన లైఫ్ని కొత్తగా నాతో స్టార్ట్ చేస్తారు. అది నీ పిచ్చి. మనం ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే ఆ ప్రాణం పోవాలే కానీ వారి మీద ప్రేమ మాత్రం పోదు. రామ్ గారిది కూడా అలాంటి స్వచ్ఛమైన ప్రేమే. నేనే వేరే వారికి భార్యనైతే నన్ను గౌరవంగా ఆరాధిస్తారే కానీ ఆయన మనసులో నా స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వరు. ఏంటి అంత నమ్మకం నీకు? దేనిని చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నన్ను చూసుకొని, నా ప్రేమ మీద ఉన్న నమ్మకం. నేనెప్పుడు ఎవరి దగ్గర బలవంతంగా ప్రేమను పొందాలని చూడలేదు. అంటే నా ప్రేమలో నిజాయితీ లేదంటావా? నేను రామ్ని సొంతం చేసుకోలేనా? ఖచ్చితంగా. ఆయన నన్ను తప్ప వేరే ఎవరిని ప్రేమించరు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అలానే అనుకో. నేను ఈ పెళ్ళి ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయను. అలానే మీ ఇద్దరి గురించి ఎవ్వరికీ చెప్పను. అయినా సరే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నా మెడలో తాళి కట్టేది రామ్ గారే అంది అను. నో, నేను బ్రతికుండగా అలా జరగదు. రామ్ ప్రేమ కేవలం నాకు మాత్రమే సొంతం. నువ్వు ఆయన్ని నిజంగా ప్రేమిస్తే
నీ ప్రేమ మీద నీకంత నమ్మకం ఉంటే ఈ పెళ్ళయ్యే వరకు నీకు టైం ఇస్తున్నా. రామ్ గారి నోటితోనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పించు. నేనే తప్పుకొని దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అలా కాని పక్షంలో నువ్వు ఈ బెదిరింపులో పెళ్లికి తెరదించి నాకు ఆయనకి పెళ్లి చేయగలవా అంది అను ఆవేశంగా. ఈ తనుజను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అవునా? అయితే చేసి చూపించు. అప్పుడు నేనే ఓడిపోయానని ఒప్పుకొని నువ్వు చెప్పినట్టే ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటాను అంది. నా రామ్నే వచ్చి నేను తనుజను పెళ్లి చేసుకుంటానని చెప్పేలా చేస్తాను చూడు. ఇప్పుడు చెప్తున్నా, నా నుంచి ఇంకెవ్వరికి ఎలాంటి హాని ఉండదు. అలానే నువ్వు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి మా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చేస్తే నువ్వు ఓడిపోయినట్టే అంది తనూజ. మీరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం మానేయాలి, లేదంటే నువ్వు ఓడిపోయినట్టే తనూజ. సరే ఛాలెంజ్. అను కూడా ఛాలెంజ్ చేస్తుంది. రామ్ నీ వాడో నా వాడో తేల్చుకుందాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనకాలే డాక్టర్ కూడా వెళ్ళిపోతాడు. అప్పటి వరకు బయట ఉండి వీళ్ళ మాటలు విన్న రమ్య ఏడుస్తూ వచ్చి అనుని గట్టిగా హత్తుకుంటుంది. రమ్య, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటుంది అను కంగారుగా. ఇన్ని రోజులు ఎంత బాధను దాచుకున్నావే. నువ్వు మనసులో ఇంత క్షోభ అనుభవిస్తూ ఇంట్లో వాళ్ళ కోసం నీ జీవితాన్ని ఇచ్చేయాలనుకున్నావా? పోనీలే, ఇప్పటికైనా నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదిరించావు. నాకు ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ, అవునను, ఎన్ని రోజులు భయపడిన నువ్వు సడన్గా మారటానికి కారణం ఏంటి? అప్పుడున్న భయం ఇప్పుడు లేదా అంది. ఉందే, ఎందుకు లేదు? కానీ నేను ఇలా భయపడుతూ ఉంటే నా జీవితంతో పాటు ఆవేశ జీవితం కూడా నాశనం అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళకి కావాల్సింది విక్రమ్తో నా పెళ్ళి అనుకున్నాను. కానీ ఇంతకు ముందే తెలిసింది అసలు ఇదంతా ప్లాన్ చేసి మొదలుపెట్టింది ఈ అమ్మాయినని. అసలు ఏమైంది? ఆ రోజు కూడా సగం సగం చెప్పావు. వాళ్ళు నిన్ను ఏమని భయపెట్టారు? అసలు ఇదంతా ఎలా మొదలైంది అని అడిగింది రమ్య. అను రమ్యకి చెప్తుంది. మీకు నేను చెప్తాను వినండి. అను కాకినాడ నుంచి బయలుదేరి వచ్చే దారిలో రామ్కి బాయ్ చెప్పి బరువెక్కిన హృదయంతో కారులో నుంచి చూస్తూ ఉండగా ముత్యాలమ్మ అమ్మవారి గుడి కనిపిస్తుంది. కార్ దిగి వాళ్ళిద్దరి ప్రేమ ఫలించి పెళ్లిగా మారి జీవితాంతం కలిసి ఉండాలని అమ్మవారిని ప్రార్థించి తిరిగి వెళ్ళి కూర్చోగానే కారు కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో ఒక అమ్మాయి బుర్కా వేసుకొని లిఫ్ట్ అంటూ చేయి ఊపింది. అయ్యో, ఈ టైంలో ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందని చూసేసరికి ఎవ్వరూ వెహికల్స్ ఆపకపోవడంతో డ్రైవర్ని కారు ఆపమని తనే కారు ఎక్కించుకుంది. ఆ అమ్మాయి అను పక్కనే కూర్చొని, చాలా థ్యాంక్స్ అండి, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎవ్వరూ ఆపడం లేదు, మీరు మంచివారు కాబట్టి లిఫ్ట్ ఇచ్చారు అంది. ఆ మాటకి అను నవ్వితే, ఎందుకండి లిఫ్ట్ అడగడం, ఆటోనో బస్సునో ఎక్కొచ్చుగా అంటాడు డ్రైవర్. ఇక్కడ వాటికి స్టాప్ లేదంటండి, అడిగి చూశాను, బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్ళాలని చెప్పారు, అందుకనే లిఫ్ట్ అడుగుతూ ఉండిపోయాను, మీరు కూడా స్టాండ్లో డ్రాప్ చేస్తే చాలు అంది. ఏంటా మాటలు అని డ్రైవర్ని కసురుకొని, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి, అక్కడికి డ్రాప్ చేస్తాను అని అంది అను. అయ్యో పర్లేదండి, బస్ స్టాండ్లో డ్రాప్ చేయండి అని చెప్తూ ఉండగా సడన్గా ఫిట్స్ వస్తాయి తనకి. డ్రైవర్ వెంటనే కార్ ఆపి తాళాలు తీసి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు. తాళాలు పెట్టడంతో కొద్దిసేపటికి తేరుకొని, చాలా థ్యాంక్స్ అండి అని వాటర్ కోసం చూస్తే బాటిల్ ఖాళీ అయి ఉంది. డ్రైవర్ అక్కడెక్కడైనా బాటిల్ దొరుకుతుందేమోనని చూస్తే కొంచెం దూరంలో షాప్ ఉంది. ఆ మాటే అనుకి చెప్పి వెళ్తాడు. అతను అలా వెళ్ళగానే అను ఒడిలో ఉన్న అమ్మాయి పైకి లేచి ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేస్తుంది. ఆ అమ్మాయి చేసే పనికి అను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆ అమ్మాయి అను వంక చూసి నవ్వుతూ ఫోన్ తనకి ఇచ్చింది. ఫోన్ తీసుకుని అందులో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. అప్రయత్నంగానే తన నోటి వెంట విక్రమ్ అంటూ పలికింది. హే, నేను ఇంకా గుర్తున్నానా? ఇంకా వాడి ప్రేమలో పడి మర్చిపోయావనుకున్నా అన్నాడు. షటప్ విక్రమ్, మాటలు మర్యాదగా రానివ్వు. వాడు ఏంటి, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, నీలాంటి వాళ్ళు ఆయన ముందు నిలబడడానికి కూడా పనికిరారు అంది కోపంగా. అబ్బో, ఏమో అనుకున్నాను, వాడి మీద ప్రేమ పొంగిపోతుందే, మాట కూడా పడనివ్వడం లేదు. ఇలా అయితే రేపు వాడిని మర్చిపోయి నన్ను ఇలా పెళ్లి చేసుకుంటావు బేబీ అని అన్నాడు. చీ, నీతో నాకు పెళ్ళేంటి, మతుండే మాట్లాడుతున్నావా ఏంటమ్మా? చీ, నేను చెప్పేది వింటే ఇప్పుడు నీకు నిజంగానే మతిపోతుంది అని అన్నాడు. హే, పిచ్చి వాగుడాపి ఫోన్ పెట్టే అంటూ కట్ చేయబోయింది. ఏ అను, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీ ప్రేమని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఒక్కసారి చూడు అని చూపించేసరికి చింటూ కాకినాడలో ఆడుకుంటూ కనిపిస్తాడు. రాజమండ్రిలో ప్రకాష్ గారు స్కూటర్పై వెళ్తుంటారు. వాళ్ళని అలా చూపించేసరికి కొంచెం కొంచెం భయం మొదలైంది అనుకి. చూసావు కదా,
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోకపోతే పాపం తాత మనవాళ్ళు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఇద్దరు ఒకేసారి పైకి పోతారు అన్నాడు. అను ఆ మాటలకు వింటూ షాక్ అవుతూ ఉండిపోయింది. హే ఏంటి బేబీ సైలెంట్ అయిపోయావు, నమ్మటం లేదా? ఒక నిమిషం అంటూ అనేసరికి వెనక నుంచి ఒక కారు వచ్చి ప్రకాష్ గారిని గుద్దేస్తుంది. కళ్ళెదురుగా ఆయన కింద పడి బాధపడుతుంటే అను గట్టి గట్టిగా అరుస్తూ వద్దు వద్దు ప్లీజ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను, వాళ్ళనేమి చేయకు అని ఏడుస్తుంది. నిజమా? నమ్మచ్చా? లేదంటే నీ మేనల్లుడికి కూడా ఒక షాక్ ఇవ్వమంటావా అని వికృతంగా నవ్వుతాడు. లేదు, వాళ్ళనేమి చేయకు, నేను పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ దండం పెడతాను, ఆయనను తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పు అని 2 చేతులు జోడిస్తూ అంటుంది. హా, నన్ను ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది బంగారం, కానీ ఏం చేస్తాం, తప్పదు. నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించావు కదా, దానికి ఫలితం ఇప్పుడు నేను నీ జీవితం మీద దెబ్బ కొడతాను. నీకున్న పొగరు మొత్తం దించి నిన్ను నా సొంతం చేసుకోవాలి. నీ జీవితాన్ని నాశనం చేసి నా కాళ్ళ దగ్గర పడుండేటట్టుగా చేస్తాను. పెళ్లి పేరుతో నీ మెడలో ఉరితాడు బిగించి నిన్ను క్షణక్షణం హింసిస్తుంటే నువ్వు పెట్టే ఆర్తనాదాలు విన్నాక కలిగే సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నాను తెలుసా. ఇవన్నీ ముందే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అన్నింటికి ప్రిపేర్ అవ్వాలి కదా. సరేనా, ఉంటాను. నువ్వు మాట తప్పావో ఇక్కడ నా మనుషులు కూడా దారి తప్పుతారు, జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని సారీ మేడం, మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు లేదు, కానీ వాళ్ళు నా తమ్ముడిని కిడ్నాప్ చేసి ఇలా చేయమన్నారు, క్షమించండి, ఆ అల్లా మీకు తోడుగా ఉండాలి అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోయింది. తను వెళ్ళడం డ్రైవర్ రావడం ఒకేసారి జరుగుతాయి. వాటర్ తెచ్చి మేడం ఎక్కడ ఆ బురకా అమ్మాయి వాటర్ కావాలందిగా అని అడిగాడు. లేదు దిగిపోయింది అని చెప్పి ఆ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తుంది. అనుని గమనించిన అతను ఏమైంది మేడం, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా, ఇప్పుడేంటి ఇలా కంగారుగా, చాలా బాధగా ఉంది మీ ముఖం అన్నాడు. అదేమీ లేదు, ఆ అమ్మాయిని అలా చూసేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను అంతే అంది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి కానీ భలే విచిత్రమైన అమ్మాయి అండి, ఏదో పనున్నట్టుగా వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు. అవును, తన పని పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఏంటి మేడం? ఆహా ఏం లేదు, కొంచెం తొందరగా వెళ్ళు. కళ్ళు మూసుకొని కూర్చుందే. కానీ ప్రకాష్ గారికి ఏమైందో, ఇప్పుడు ఎలా ఉన్నారోనని టెన్షన్ పడుతూనే ఉంది. ఆయనకి ఏమీ కాకూడదని దారంతా భగవంతుడికి ప్రార్థిస్తూనే ఉంది ప్రస్తుతం. తర్వాత అంతా నీకు తెలుసు కదే అని రమ్య వంక చూసేసరికి కోపంతో ఊగిపోతూ వాళ్ళ గురించి అందరికీ చెప్పాలని వెళ్తూ ఉంది. అను తన వెనకే వెళ్తూ ఎక్కడికి ఎంత కోపంగా వెళ్తున్నావు, ఇంకెక్కడికే, ఇప్పుడే వెళ్ళి ఇద్దరి తాట తీసేస్తాను, నిన్ను ఇంత బాధ పెడతారా అంటుంది. ముందు నడు లోపలికి అని అను లాక్కెళ్తుంటే వదలవే, ఇంత దాకా వచ్చాక ఇంకా దాపరికాలేంటి, ఇంట్లో వాళ్ళకి నిజం చెప్తే వాళ్ళే ఆ ఇద్దరి సంగతి చూసుకుంటారు, అలా చెప్పేదే అయితే నేనెప్పుడో చెప్పేదాన్ని కదరా నువ్వు అని ఎలాగోలో కష్టపడి రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు గట్టిగా వేసి నీకేమైనా పిచ్చా, వెళ్ళిపోయావు, దానికి కానీ డౌట్ వస్తే నీతో పాటు అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు, అవసరమా ఇదంతా ఇప్పుడు, నువ్వు అలా నోరు మూసుకొని ఊరుకున్నావు కనుకే వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు నేను బొమ్మలా ఆడిస్తున్నారు అంది. అది ఇప్పటి వరకు మాట, ఇక వాళ్ళు ఏం చేయలేరు రమ్య. అది సరే, నాకు ఒక విషయం చెప్పు, ఇన్ని రోజులు భయపడిన నువ్వు ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? నిజమేనే, నేను ఇంతకాలం భయపడ్డాను, ఎవరి కోసం అయితే నేను నా మనసును చంపుకుని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఈ పెళ్ళికి సిద్ధపడ్డానో ఇప్పుడు వాళ్ళే స్వయంగా ప్రమాదపు అంచుల్లో ఉన్నారే, అందుకనే నేను ఇక భయపడను. అయినా తప్పు చేస్తున్నా, అదే అంత ధైర్యంగా తిరుగుతూ అందరినీ కష్టపెట్టాలని చూస్తుంటే ఏ తప్పు చేయని నేను దానికి భయపడి నా సంతోషాలను వదులుకోవడం ఏంటి? అంటే నువ్వు అనేది ఆ తనుజ గురించే కదా? అదే, ఆ రోజు మామయ్య గారికి అలా యాక్సిడెంట్ విక్రమ్ చేయించాడనుకున్నా, వాడికి కావాల్సింది నన్ను బాధ పెట్టడం, అందుకనే వాడు చెప్పిన వాటికి ఒప్పుకొని తల వంచాను. కానీ ఇందాకే తెలిసింది తెర వెనుక ఉన్న అసలు సూత్రధారి, అది కేవలం నన్ను బెదిరించడం కోసమే ఆయన్ని చావు వరకు తీసుకెళ్ళింది. అలాంటిది తను రామ్ గారి జీవితంలోకి వస్తే ఆయనతో పాటు ఆ కుటుంబం అంతా దాని విషపు కూరల్లో చిక్కుకున్నట్టే. అసలు నేనెందుకు కళ్ళు తిరిగి పడిపోయానో తెలుసా? చెప్పారు కదా, టెన్షన్ ఎక్కువై బీపీ కంట్రోల్లో లేక, దాని మాటలు వినే నాకు అలా అయ్యింది. ఏంటే నువ్వు చెప్పేది? నిజమే, అది నాతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చింది అని వారి మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది. అసలు అది ఆడదేనా? కాదు రమ్య, అది అసలు మనిషే కాదు, ఒళ్ళంతా విషం నింపుకున్న నాగుపాము. దాని స్వార్థం కోసం ఎవరినైనా కాటేయగలదు. అందుకే దాన్ని ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ పెట్టాను.
ఏం చేసావను? దానికి దాని మీద చాలా నమ్మకం. నేను ఏదైనా చేయగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకనే దాన్ని మాటలతో రెచ్చగొట్టి దాని దృష్టి కేవలం రామ్ గారి ప్రేమను పొందడం మీదే ఉంచేలా చేశాను. ఇక దానివల్ల ఎవ్వరికీ ప్రమాదం ఉండను అని అంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ విషయాలన్నీ అది విక్రమ్‌కి చెప్తే అస్సలు చెప్పదు రమ్య. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? చెప్పానుగా దానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది. పైగా విక్రమ్‌కి చెప్తే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి నా బాధ కావాలి. అందుకనే ఇది వాడికి చెప్పదు. అయినా మనం ఇలా భయపడుతూ బ్రతికినంత కాలం వాళ్ళు భయపడుతూనే ఉంటారు. అది మనం వీళ్ళకి కాదు, మన వాళ్ళ కోసమని చెప్పినా అర్థం కాదు. ఇంకా ఇంకా భయపెట్టాలనే చూస్తారు. అందుకనే ఇంక వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను. కుళ్ళుకునే వాళ్ళ ముందే నవ్వుతూ తిరుగుతా. భయపెట్టిన దాని ముందే ధైర్యంగా ఉంటాను. అప్పుడు నా ధైర్యం చూసి భయం దానికి మొదలవుతుంది. వెరీ గుడ్ అను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు. నీకు నేను తోడున్నాను అంది రమ్య. రమ్యని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అంటుంది అను. ఏంటే థ్యాంక్స్ చెప్పి పరాయిదాన్ని చేసేస్తున్నావు తంత అంటూ నవ్వుతుంది. అను కూడా తనతో పాటు నవ్వుతూ ఉంటే రమ్య తనని అలానే చూసి ఎన్ని రోజులైందే నేను ఇలా చూసి, పద మన దెబ్బకి ఇప్పుడు అది అబ్బా అనే టైం వచ్చేసింది. మంచితనం ముసుగు వేసుకుని తిరుగుతుంది కదా, ఇప్పుడు దాని చేత్తో దానికన్నే పొడుస్తాను అంది రమ్య. ఏం చేస్తావే? చెప్పడం ఎందుకు మై ఫ్రెండ్, నువ్వు కూడా అందరితో పాటునే చూద్దు గాని నీ పెళ్ళయ్యేలోపు దాని సరదా తీర్చేస్తా అంటుంది. అవునా, అయితే అయిపోయింది, అది నీ చేతుల్లో అని నవ్వుతున్న అనుని దగ్గరకొచ్చి అవునే, నేను ఇందాక నుంచి చూడనే లేదు, ఏంటే ఇది పెదవిని ఎవరో కొరికినట్టుగా ఉంది అని అడుగుతుంది రమ్య. తను అలా అనగానే అనుకి వారి ముద్దు గుర్తొచ్చి సిగ్గుతో కన్ను రెప్పలు వాల్చేస్తుంది. అను సిగ్గుపడడం చూసి ఏంటే ఏమైందే నాకు చెప్పవా ప్లీజ్ అంటూ అను వెంట పడుతూ ఏడిపిస్తుంది. హే రమ్య ఏం లేదే వదలవే అంటూ అను తనని వదిలించుకొని బయటికి పరిగెత్తుకుని కిందికి వచ్చి హాల్లో తిరుగుతూ ఉంటారు ఇద్దరు. అందరూ అనుని అలా నవ్వుతూ ఉండటం చూసి తమ బంగారు తల్లి మునుపటిలా కనిపిస్తూ ఉండటంతో సంతోషపడతారు. అలా పరిగెత్తి అలసిపోయి కూర్చుంటుంది అను. హా దొరికేసావే అంటూ అనుకి మళ్ళీ చెక్కిలి గింతలు పెడుతుంది. హే ఆగవే, ఊపిరాడటం లేదు అని చెప్తున్న రమ్య వినడం లేదు. చింటూ వారి మధ్యలోకి వచ్చి ఓయ్ డార్లింగ్ ఏంటి మా అత్తయ్యని అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు, ఎవరు లేరనుకున్నావా, నేనున్నానంటూ వాడు కూడా ఇద్దరితో కలిసి అల్లరి మొదలు పెట్టాడు. ఇంతలో హైమ వచ్చి అబ్బబ్బా చాలరా మీ అల్లరి. అమ్మ అను ఇప్పుడేగా డాక్టర్ గారు చూసి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు, ఈ ఉరుకులు పరుగులు ఏంటి, ముందు జ్యూస్ తాగు అని ఇస్తుంది. అది తాగి గ్లాస్ ఆవిడకిస్తూ పెద్దమ్మ నన్ను క్షమిస్తావా అని ఆవిడని పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది అను. అయ్యో ఏంటి బంగారు తల్లి, ఇది నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా, లేదు లేదు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని అను కళ్ళు తుడుస్తూ అంటుంది. లేదు పెద్దమ్మ, నేను నిన్ను పెదనాన్నని అనకూడని మాటలు అన్నీ అన్నాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా అంటుంది. అను మాటలు విని శంకర్ గారి దగ్గరికి వచ్చి చాచా లేదు తల్లి, నువ్వు అవేమీ మనసులో పెట్టుకుని బాధపడకు సరేనా. సారీ పెదనాన్న, నేను కావాలని అనలేదు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు, నాకు అమ్మ నాన్నెంతో మీరు కూడా అంతే అంటుంది ఆయన్ని పట్టుకొని. మా కూతురు గురించి మాకు తెలియదా, నువ్వు చెప్పాలా ఏంటి, మేము ఆ విషయాలన్నీ ఎప్పుడూ మర్చిపోయాం, నువ్వు కూడా మర్చిపో, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని బాధపడకూడదు సరేనా అంటూ తన కళ్ళు తుడిచి ఇక అస్సలు ఏడవకూడదు అంటారు. హా పెద్దనాన్న, నేనిక ఏడవను అన్నీ పక్కనే ఉన్న తనూజను చూసి చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.